డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడ్ అకౌంట్ రెండు ఒకటేనా లేదా వేరు వేరా? ఓకే, సో బేసిక్గా డిమాట్ అకౌంట్ ట్రేడ్ అకౌంట్ అనేవి రెండు వేరు. బేసిక్గా ఏంటంటే డిమాట్ అకౌంట్ అనేది ఏంటంటే మనం బ్యాంక్ ఉంది, మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. సో మనకున్న బ్యాంక్ అకౌంట్లో మనం ఏం చేయగలము అమౌంట్ డిపాజిట్ చేయగలం, ఆ అమౌంట్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలం, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయగలం, కరెక్ట్. సో ఈ డిమాట్ అకౌంట్ అనేది ఏంటంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అని అర్థం. ఇంతకుముందు ఫిజికల్గా ఇష్యూ చేసిన షేర్ సర్టిఫికేట్స్ ఉండేవి. ఓకే, సో ఈ షేర్ సర్టిఫికేట్స్ అనేవి ఎలాంటివి అంటే క్యాష్ లాంటివి, అంటే మనకి చేతికి విత్డ్రా చేసుకుంటే వచ్చే క్యాష్ లాంటివి. సో ఈ షేర్ సర్టిఫికేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఆఫ్లైన్ నుంచి, అంటే ఓటీసీ నుంచి, ఓవర్ ద కౌంటర్ ట్రేడింగ్ నుంచి, బ్రోకర్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్గా మార్చారు. అంటే దాన్ని డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అని పిలుస్తాం, డీమెట్ అకౌంట్ అంటే. రైట్, సో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది మనకి ఏదైతే కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, నేను ఒక టీసీఎస్ కంపెనీలో ఒక 100 షేర్స్ కొన్నాను, ఓకే, లేదా రిలయన్స్ కంపెనీలో ఒక 100 షేర్స్ కొన్నాను, లేకపోతే ఇంకొక కంపెనీలో ఒక 100 షేర్స్ కొన్నాను. సో ఈ షేర్స్ అనేవి ఎలక్ట్రానిక్ షేర్స్ అనేవి దీంట్లో డిపాజిట్ అయి ఉంటాయి. అండ్ ఇన్ ద సెన్స్ నువ్వు దానికి ఓనర్ అని అర్థం, దీస్ ఆల్ ఆర్ యువర్ అసెట్స్ అని అర్థం. ఆ 100 షేర్స్ నీవి అని అర్థం. అండర్స్టాండ్, 100% అమౌంట్ పే చేసి ఆ షేర్స్ నువ్వు ఓన్ చేసుకున్నావు. షేర్ ప్రైస్ పెరిగినప్పుడు ఆ షేర్స్ని నువ్వు ఇంకొకరికి అమ్ముతావు. అమ్మి అక్కడ నువ్వేం చేస్తావు, ఆ ట్రాన్స్ఫర్ చేసిన షేర్స్కి వచ్చిన అమౌంట్ అనేది నువ్వు పేఅవుట్ పెట్టుకుంటే బ్యాంకులోకి వస్తాయి. సో బ్యాంక్ అనేది మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే డిమాట్ అకౌంట్ అనేది షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండర్స్టాండ్, సో దాన్ని ఎక్స్చేంజ్లో మనం బై చేసి సెల్ చేయడానికి, ఆర్డర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆర్డర్ని సెండ్ చేయడానికి ఈ ట్రేడ్ అకౌంట్ అనేది అవసరం. అండర్స్టాండ్, సో ఈ ట్రేడ్ అకౌంట్ అనే దాంట్లో మళ్ళీ మనకి సెగ్మెంట్స్ ఉంటాయి. డెరివేటివ్ సెగ్మెంట్ ఉంటుంది, అండర్స్టాండ్, ఫ్యూచర్ సెగ్మెంట్, ఎన్ఎస్సి, బిఎస్సి, కమాడిటీ సెగ్మెంట్. అండర్స్టాండ్, కమాడిటీ అనేది ఒక సపరేట్ ఎక్స్చేంజ్, ఓకే, ఎన్ఎస్సి అనేది సపరేట్ ఎక్స్చేంజ్, బిఎస్సి అనేది సపరేట్ ఎక్స్చేంజ్. వీటి మూడింటికి సపరేట్ డిపాజిటరీ బోర్డ్స్ ఉంటాయి. అండర్స్టాండ్, సో ఈ డిపాజిటరీ అనేది ఏంటి అంటే ఇక్కడ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్లో ఓన్లీ టెక్నికల్ వర్క్ మాత్రమే జరుగుతుంది. అండర్స్టాండ్, సో మనీ సెటిల్మెంట్ అనేది ఎక్స్చేంజ్లో జరిగిన మెమో అండ్ తర్వాత బ్రోకర్ దగ్గర జరిగిన మెమో రెండింటినీ మ్యాచ్ చేసుకొని డిపాజిటర్ అనే వ్యక్తి సెటిల్మెంట్ చేస్తాడు. అండర్స్టాండ్, సో ఈ సెటిల్మెంట్ అనేది డిపాజిటర్ దగ్గర జరుగుతుంది. ఇది సెబీ మానిటర్ చేస్తూ ఉంటుంది దీన్ని. సో ఎన్ఎస్సికి ఒక డిపాజిటర్ ఉంటాడు, బిఎస్సికి ఒక డిపాజిటర్ ఉంటాడు. అండర్స్టాండ్, సో మీరు ఒకవేళ షేర్స్ని మీరు దగ్గర డిమాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ని, ఆ షేర్ సర్టిఫికేట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడిని మనం ఉంచుకున్నట్టయితే ఒకవేళ ఆ పర్టికులర్ బ్రోకర్ కంపెనీ కనుక బ్యాంక్రప్ట్ అయిపోయి సమస్యలోకి వెళ్ళిపోయి కంపెనీ క్లోజ్ అయినప్పటికీ ఆ సర్టిఫికేషన్ని మనం వేరే కంపెనీకి, వేరే డిమాట్ అకౌంట్ అంటే వేరే ఒక కంపెనీ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ షేర్స్ని ఆ డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన పేరు మీద ఉన్నవి మన దాంట్లోకి వచ్చేస్తాయి. అక్కడ మనం దాన్ని లిక్విడేట్ చేసుకోవచ్చు, మనీ మనం సెల్ చేసేసి మన అమౌంట్ అనేది వెనక్కి తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ట్రేడ్ అకౌంట్, ఇక్కడ రకరకాల డిమాట్ అకౌంట్స్, ట్రేడ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్రేడింగ్ అకౌంట్, అంటే డైరెక్ట్ డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేసేది మనం ప్రీమియం బ్యాంక్స్ ఉంటాయి కదా, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్స్లో డైరెక్ట్ బ్రోకర్స్ అనమాట. వాళ్ళు డైరెక్ట్ ఎక్స్చేంజ్ ప్రమోటర్స్ అంటాం. ఓకే, తర్వాత డిస్కౌంట్ బ్రోకర్స్ అని ఉంటారు. సో ఈ డిస్కౌంట్ బ్రోకర్స్కి డైరెక్ట్ బ్రోకర్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ఈ డైరెక్ట్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఫుల్ సర్వీస్ని కలిగి ఉన్నారని అర్థం. అండర్స్టాండ్, ఫుల్ సర్వీస్. సో ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా 90%, 95% ఆన్లైన్లోనే వీళ్ళ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆల్ రైట్, సో వీళ్ళకంటూ సపరేట్గా ఒక ఎగ్జిస్టింగ్ ఆఫీసెస్ అనేవి సపరేట్ లొకేషన్లో ఉండవు. ఒక దగ్గర నుంచి వీళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు. డాక్యుమెంటేషన్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వర్క్, సెటిల్మెంట్ వర్క్, ఎవ్రీథింగ్ ఏదైనా సరే, ఏ ఇష్యూ ఉన్నా సరే ఒక దగ్గర నుంచి దీన్ని రన్ చేయగలరు. ఈ డైరెక్ట్ బ్రోకర్స్ అనేవి బ్యాంక్స్ అనేవి రూపంలో ఆల్రెడీ ఒక పెద్ద చైన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ బ్యాంక్ కౌంటర్లో వీళ్ళకి సంబంధించిన డిమాట్ అకౌంట్కి సంబంధించిన హిస్టరీ, క్వారీస్ ఏదైనా సరే ఫిజికల్ ఫామ్లో వాళ్ళు వాటిని సబ్మిట్ చేయడం, లేకపోతే తీసుకోవటం, లేదా అడగటం, మాట్లాడటం, ఎంక్వైరీ చేసుకుంటే కన్విన్స్ అవ్వటం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఏం చేయగలడు అని అంటే ప్రీ ఓపెన్ మార్కెట్స్లో లేకపోతే ఇంకా మిగతా వాటిలో ఐపీఓస్లో ప్రయారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది.
అండర్స్టాండ్. సో ఈ డిస్కౌంట్ బ్రోకర్ ఈ రోజున్న టెక్నాలజీకి పర్ సెకండ్ 2-3 lakhs ఆఫ్ ట్రేడ్స్ని చేయగలిగే టెక్నాలజీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఈ ట్రేడ్స్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్రాబ్లమ్ చేయడానికి. కానీ ఇంతకుముందు ఉన్న టెక్నాలజీలో ఈ డైరెక్ట్ బ్రోకర్స్కి, డిస్కౌంట్ బ్రోకర్స్కి ఉన్న డిఫరెన్స్ ఇది. కానీ ఇప్పుడు రెండు దాదాపు సమానంగానే వర్క్ చేస్తున్నాయి. అండర్స్టాండ్. సో డిస్కౌంట్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ లెవరేజ్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఎక్కువ క్లయింట్స్ని తీసుకొని ఎక్కువ క్లయింట్స్కి ఎక్కువ లెవరేజ్ని ప్రొవైడ్ చేసి ఏదైనా సిచ్యువేషన్లో, మార్కెట్ క్రాష్ సిచ్యువేషన్లో, ఓవర్ నైట్ మార్కెట్ క్రాష్ అయిన సిచ్యువేషన్లో, లేకపోతే ఓవర్ నైట్ ఏదైనా సిచ్యువేషన్లో మార్కెట్ని ఆ డెరివేటివ్ సెగ్మెంట్లో హోల్డ్ చేసిన కారణంగా వీళ్ళు ఎక్స్చేంజ్కి అమౌంట్ అనేది సెటిల్ చేయని సిచ్యువేషన్లో ఆ కంపెనీ అనేది బ్యాంక్రప్ట్ అయిపోతుంది, అంటే క్లోజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు, డిమెట్ అకౌంట్స్లో అమౌంట్ ఉంచుకున్న వాళ్ళు, అంటే ట్రేడ్ అకౌంట్లో అమౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చిక్కుల్లో పడిపోతారు. సో ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏం చేయాలి? ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఈ SBI, ICICI బ్యాంక్, HDFC లాంటి పెద్ద బ్యాంక్స్లో వాళ్ళు డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వదిలేసుకోవాలి. లేదు ఓన్లీ ట్రేడ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం, 10-15 లక్షల లోపు, అంతకంటే ఎక్కువ మేము ఇన్వెస్ట్ చేయము అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్రోకరేజ్ అనేది తక్కువగా ఉంటుంది డిస్కౌంట్ బ్రోకర్స్లో. సో అందుకోసం అని చెప్పేసి డిస్కౌంట్ బ్రోకర్స్ అనేవి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్కి చాలా బాగా యూస్ అవుతాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న టెక్నాలజీని బట్టి మంచి ఫీచర్స్ని ట్రేడర్స్కి ఇస్తున్నారు. మొబైల్ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు, అండ్ మొబైల్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే చాటింగ్ టూల్స్ అయి ఉండొచ్చు. రైట్. సో డేటా అనేది చాలా స్పీడ్గా ఉంది కాబట్టి చాలా స్పీడ్గా వాళ్ళు డేటా అనాలిసిస్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా చాలా యూస్ఫుల్గా ఉంది. డైరెక్ట్ బ్రోకర్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువగా ఈ టెక్నాలజికల్ యాక్సెసిబిలిటీ అనేది తీసుకొస్తున్నారు మార్కెట్లోకి. బట్ స్టిల్ ద బ్రోకర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో ద బోత్ ఆర్ ది సేమ్. బట్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు SBI ఆర్ సమ్ అదర్ HDFC, ICICIలోకి వెళ్తే బెటర్. డిమాట్ అకౌంట్కి వన్ టైం ట్రాన్సాక్షన్ కాబట్టి ఇట్స్ కామన్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఛార్జెస్. కమింగ్ టు ది ట్రేడ్ ప్లాట్ఫామ్స్లో ట్రేడ్ చేసే సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళు they can use the discount brokers. So these are the two differences to use these brokers.